హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్జీ గేమింగ్. అదైతే మన ఛానల్ పేరు కాదు. అండ్ మీరు నేను కొన్ని రోజులైతే షార్ట్ వీడియోస్ పెట్టాను. కొన్ని రోజులైతే మీరు అడుగుతున్నారు ఫుల్ వీడియో అని. సో కేవలం మీకోసం అయితే నేను ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు. అండ్ మనం ఎజెక్ట్ అయ్యేది ఎక్కడ ఎజెక్ట్ అవుతున్నామో అక్కడ వచ్చేసి పీక్లో అయితే ఎగ్జిట్ అవుతున్నాం. అండ్ అలాగే దగ్గర అమ్మ దిగుతాను. ఇప్పుడు పారాషూట్ వచ్చిందిలేండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. అమ్మో, నా ముందర ఎనిమి. ఫస్ట్ కన్ను ఇదేదో తెలియదు నాకు కూడా. ఇంకా కన్నా ఇదైతే స్నైపరే. సేమ్ చూసి ఈడబ్ల్యూఎస్ లాగా ఉంది, కానీ ఇది స్నైపర్ లాంటిది. కొత్త ప్లేట్లు అయితే యాడ్ అయితే అయిందనమాట. అండ్ ఇక్కడ ఎవడున్నాడు, నాకైతే స్కేస్ చిక్కింది. ఓకే, ఇన్హేలర్ ఇంకా ఏదో చిక్కాయి. ఇక్కడ ఒక గుషిలు వేసుకొని కొంతమంది నిలబడి ఉంటాడు. అమ్మ ఎనిమిది అమ్మ ఫుల్ డ్యామేజ్ తెంచాడు. కుట్ర అది కొట్టేసాం మనమైతే. మా షీల్డ్ వేసుకుందాం ఫస్ట్. సో లూట్ అయితే చేద్దాం. ఓకే ఒక షార్ట్ రేంజ్ అని చెప్పలేం, అంటే స్విచ్ చేసుకోవచ్చు దీన్ని మనం. షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్. పైన కూడా కొడుతున్నాడు. మనకి ఫస్ట్ ఇన్హేల్ చేసుకోవాలి. అండ్ ఎనిమీస్ మ్యాప్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు. మన కళ్ళ ముందర ఇద్దరు కొట్టుకుంటూ అంటారు. వాళ్ళు ఫుల్ డ్యామేజ్ చేసుకుంటుంటారు. మనం వచ్చి మధ్యలో ఇద్దరిని కొట్టేస్తే ఎంత బాగుంటుందో కదా. సో సర్లేండి, లోపల ఎనిమీస్ అయితే ఉన్నారు. సౌండ్స్ అయితే వస్తాయి. వెళ్ళి ధైర్యం చేసి చూద్దాం. అంటే ఇక్కడ లూట్ ఉంది, సో అదండి వెళ్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఎవడో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాను ఎదురుగానే. మ్యాప్లో చూసినట్టయితే వాడు ఫైరింగ్ అయితే చేశాడు. ఓకే అక్కడ ఉన్నాడు. అండ్ ఇక్కడ లోపల పోదాం. వాడు లోపలికి వచ్చినట్టున్నాడు. యూఎంపీ సూపర్. వచ్చాడు. సోనియా. సోనియా మన దగ్గర ఉంటే బాగుంటుంది, కానీ వేరే వాళ్ళ దగ్గర ఉంటే అస్సలు బాగోదు. ఇంకా ఎవడు ఉన్నాడు గైస్, ఇక్కడ లెఫ్ట్లో ఉన్నాడు. సో వెళ్దాం. అండ్ అక్కడ ఉన్నాడు. అమ్మో, వాడు మళ్ళా కొట్టేస్తే ఏం పట్ల రివైవ్ ఉండే, కానీ బాగోదు. సో ఎవడన్నా ఎనిమీస్ ఉన్నాడా? లేడు. ఉన్నాడు. ఓకే, ఇన్హేలర్ జల్దీ ఎక్కరా అమ్మ. ఇక్కడికి ఇప్పుడు ఎనిమీ వస్తాడేమో. యూఏవీలో ఇద్దరు ఎనిమీస్ కనపడుతున్నారు. వాళ్ళిద్దరూ ఫైరింగ్ అయితే ఏం చేసుకోవట్లేదు. ఫైరింగ్ చేసుకున్నట్టయితే అప్పుడే అనిపిస్తుంది మనకి. ఆగండి, ఎవడో వెండింగ్ మిషన్ దగ్గరకు వచ్చాడా? రాలేదు. వెళ్దాం, బయటకు వెళ్దాం మెల్లగా. అమ్మోడు ఎనిమిది ఉన్నాడు. ఓకే, ఎస్కేఎస్ అండ్ యూఎంపీ నా దగ్గర ఉంది. వాడు ఫస్ట్ స్టెప్స్ అయితే వినబడుతున్నాయి. ఇంకా రాలేదు. ఓకే, ముందర వెళ్దాం. ఇంకొంచెం ముందు. పైన నుంచి ఎక్కినాడు. అమ్మో. ఓకే కొట్టేసానులేండి ఫస్ట్ లూట్. ఓకే, ఇంకా వెళ్దాం మనం. అండ్ నాకు యామో వద్దు, బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా అయితే కూడా వద్దులేండి. కన్నా 20 మెంబర్స్ అలా ఇవ్వంట. మనం జస్ట్ 3 kills. కిల్స్ కొట్టాలి గాయస్. నాకు కిల్స్ కొట్టాలనిపిస్తుంది, కానీ ఎనిమిస్ టైంకి ఎవరు చిక్కరు. లూట్ వద్దు. ఇన్హేలర్ బ్యాగ్ ఫుల్ అయిపోయింది. లూట్ అయితే చేసుకోవడానికి అవ్వట్లేదు. అమ్మో, రైట్ సైడ్ వాడు కాల్చుకుంటున్నారు. సో వీనైతే కొట్టేద్దాం. మనకి ఎవరు రావట్లేదు. ఏంది ఇక్కడ ఆల్రెడీ ఒక ఎనిమిని చంపేశాము. ఏంది ఎవరు రావట్లేదు? ఓకే ఆ పక్క చూద్దాం. వాడే వస్తాడులేండి కాసేపుకి.
మనం హ్యాపీగా కొంచెం లూట్ అయితే చేసుకుందాం. ఇటు వెండింగ్ మిషన్ దగ్గరకు వచ్చాడు, రాలేదు రండి. అమ్మ ఈడు ఎనిమి బాబోయ్, ఈడు చూడండి, ఈడ కత్తితో కొట్టడానికి ఇస్తున్నాడు. క్వాడ్రాకి ఓకే. ఇదైతే సింగిల్ కదా మ్యాచ్, ఒక్కొక్కరే ఉంటారు. బిఆర్ ర్యాంక్డ్ 400 టోకన్లు ఉన్నాయి. అండ్ స్కార్ తీసుకుందాము. చిప్పులు ఇంకా 2 దొరకాలి. ఫస్ట్ అయితే ఒక బ్యాగు, 4x స్కోపు, దీనికి ఇన్హేలర్స్. ఇక్కడంతా ఏం పెద్దగా లేదా బల్లూటు. 400 టోకన్లు ఉన్నాయి అంతే నా దగ్గర. ఓకే, స్కోపులో రెండిటికి 2x కాబట్టి కొనుక్కుందాం స్కోప్. అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ అవ్వదు, ఆగండి. ఓకే కొనేసాం. అండ్ స్కోప్ ఇంకా ఇక్కడ మనకి ఇది దొరకదు. ఓకే, అమ్మ తప్ప. సో వెళ్దాం పదండి త్వరగా. ఓ మై గాడ్. ఓకే, ఇంకా కాయిన్స్ అయితే obtain చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నా దగ్గర టోటలీ 400 కాయిన్స్. అప్పుడే కూడా 400 ఉండే. అండ్ నేను దానికి కొనుక్కున్నాను. యామో అయితే కొనుక్కున్నా. ఇప్పుడు ఈ 400తో ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇంకా చాలండి, ఇంకా వెళ్ళిపోదాం. జోన్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్ ఫైటా? ఓ లాస్ట్ 10 అలా నేను చూసుకోలే గాయస్. ఈ మధ్యలో ఇంతమంది చనిపోయారా? మనకు తెలిసింది 4. దాన్ని జీప్ వేసుకుని చూద్దాం. సో ఎవడెవడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అందరికీ సావే, ఎందుకంటే జోన్ దగ్గర పడే కొద్దీ తెలుసు కదా మనం వేసుకుంటా పోతుంటాం. సో ఫస్ట్ మెడికెట్ బిగులు. ఇక్కడ ఈ ఇంట్లోనా అది కొనేది ఉండేది వెండింగ్ మిషన్. అబ్బా సారీ గైస్, ఏమనుకోద్దండి, నా డ్రీమ్కి అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇంట్లో కాదు, అది వెండింగ్ మిషన్ ఇంకా ఉండే ఆ ఎదురుగా ఇంట్లో. వెళ్దాం పదండి అది కొనుక్కోడానికి. నా వెస్ట్ లెవెల్ కూడా తక్కువే. దీంట్లో వెస్ట్ ఉండదు కదా, మర్చిపోయా. అబ్బా నా దగ్గర 100 ఉన్నాయి. సర్లే, ఈ ఫ్రీగా ఉండేదాన్ని obtain చేసుకుందాము. దీంట్లో ఫ్రీగా వస్తుంటాయి కదా, సో అదైతే తీసుకున్నాము. కామెడీ ఏంటంటే నేను ఈ మ్యాచ్లో లాస్ట్లో తప్ప గ్లూ వాళ్ళు వాడలే. అన్ని తీసుకున్న గ్లూ వాళ్ళు లాస్ట్లో తప్ప ఎక్కడ వాడలే. ఫ్యాక్టరీ వద్దులేండి, పదండి స్ట్రైట్గా జోన్కి వెళ్ళిపోతాం. ఓకే, సెకండరీ జోన్ కూడా మనకు అక్కడ కనిపించేస్తుంది గ్రీన్ కలర్లో. సో ఇంకా మనకేం బాధ, వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఫస్ట్ ఇక్కడ లూట్ చేసుకున్నాం. షిట్, ఏందప్పుడే 4 చనిపోయినారు. ఓకే, ఇంకా ఇక్కడ లూట్ చేసుకొని అదంతా ఖాళీ ఏరియా అన్నట్టుంది. ఇక్కడంతా లూట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకో ఓ షిట్, సారీ గైస్, ఇదైతే మధ్యలో అయితే అయిపోయింది రికార్డ్ చేస్తున్నప్పుడు. ఫైనల్ ఫైట్, లాస్ట్ 5 మెంబర్స్. ఓకే, ఇంకా మనతో పాటు 4 ఉన్నారు. ఆ లోపల నా గోల్ ఏమంటే ఈ స్కార్కి ఇంకా 2 చిప్పులు అప్గ్రేడ్ చేసుకునేదే, అంతకన్నా నాకేం గోల్ లేదు. ఉందిలేండి ఎనిమిది చంపాలని. సో ఇంకోటి మెయిన్ గోల్ అయితే బుయా కొట్టాలని. అదైతే మన ఆశ అందరికీ. బుయా అసలు ఆడేదే బుయా కస్మాడతాడు. ఇంకా ఏముంది, కాయిన్స్ obtain చేసుకుందాం. ఎండింగ్ మిషన్లోకి పోయి కొనుక్కుందాం. అప్పుడు ఎవరు చచ్చిపోయినాడు అంటే
మనతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. అండ్ ఇక్కడ స్కార్ది ఒకటి obtain చేసుకుందాం. చిప్ స్కార్ది అయితే మార్చుకుందాం. ఓకే. అండ్ నా దగ్గర కాయిన్స్ తక్కువ ఉన్నాయా? అవన్నీ నాకు ఎవడో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు లేరు కదా. పక్కే చూడు. దాక్కుందాం ఇక్కడ దాక్కుందాం. ఈ పక్కే చూద్దాం. వెళ్ళిపోరా కాయిన్స్ ఒకటి. పదరా ఆగండి. నాకు ఎవడో తిరుగుతున్నాడు. ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. సో ఎవడో రైట్ సైడ్లో ఏమో ఉన్నట్టున్నాడు. ఆగండి, ఎవరు లేదులేండి. పోదాం. కానీ నాకు ఫుట్ స్టెప్స్ వచ్చాయి గాయస్ అప్పుడే. అమ్మో, జోన్ వస్తుంది. త్వరగా కొనుక్కోవాలా. కొనరా అబ్బా. ఓకే, సక్సెస్ఫుల్లీ obtained డబుల్ చిప్, ట్రిపుల్ చిప్ అయితే అయిపోయింది మన స్కార్. సో యూఎంపీ ఒక ట్రిపుల్ చిప్ స్కార్. దీంతో అయితే మనం మన వేటకు సిద్ధమవుదాం. అంతకన్నా ముందు దాక్కోదాం. ఎందుకంటే ఏమన్నా నప్పుసుకు మనం లేపినారనుకో, లాస్ట్ 3 ఎందుకు మనకు రిస్క్. సో అండ్ ఈ వీడియోకి నేనైతే లైక్స్ టార్గెట్ అంతే పెట్టండి. 500 పైన వస్తే ఒక 1K అంత వచ్చినా రాకున్నా మీరు కామెంట్ చేయండి. నేను ఇట్లాంటి వీడియోస్ ఇంకా తీసే ట్రై చేస్తాను. ఎప్పుడు వస్తుంది అని కన్ఫర్మ్ డేట్ చెప్పను. సో ఈడవుడు ఏంది బయట కూర్చొని, అది నా ముందర బయట కూర్చొని లూడో ఆడుకుంటావా? ఎంత ధైర్యం నీకు? ఇన్ని గుండెలరా. ఎక్కడున్నాడు? ఇంకొక్కడు ఎక్కడున్నాడబ్బా? ఆగండి, కాస్త ముందుకు వెళ్ళి గ్లోవాల్ వేసుకొని చూద్దాం. గ్లోవాల్ది పద. అబ్బా, ఈడే కనిపించినాడు మనకి. ఓకే, వేద్దాం. అరే దారా చూసుకుందాం. గ్లూవాల్ వేసుకోరా. పడింది. గ్లూవాల్ వేసుకోరా రే. ఎవరు ఉండదు ఇడా. కేఎస్జీ గేమర్. నేను వాడిని కొట్టి తిడతా బికాస్ ఐఎమ్ యూట్యూబర్. గ్రెనేట్ ఆడు పరిగెత్తుకొని వస్తాడు ఈ పక్కే. అబ్బా, డ్యామేజ్ పడా. 74. అది డ్యామేజ్ పడలేదు. ఓ బూయా. సో గైస్, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.